అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి ఆగస్టు 25 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు ఎటువంటి వార్తల ద్వారా ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, వారి జీవితంలో ఎదురవబోయే మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజు గారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడ లేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష, నరదిష్టి, విదేశీయానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలు ఉన్నా మన గురువు గారిని అయితే ఒకే ఒకసారి సంప్రదించి చూడండి. మన గురువు ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. మీకున్న సమస్యలకు తప్పకుండా 100% పరిష్కారం లభిస్తుంది. మన గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను మనం పరిశీలించినట్లయితే గనక వీరు చాలా మంచి స్వభావం కలవారని అయితే చెప్పుకోవచ్చు. ఎంతో తెలివితేటలు కలవారు. ఈ యొక్క రాశి గల వారికి అదృష్టపు సంఖ్య వచ్చేసి ఎరుపు అని అయితే చెప్పుకోవచ్చు. అలాగే అదృష్టపు సంఖ్య 9. ఈ యొక్క రాశి గల వారికి శుభ సమయం చాలా అనుకూలంగా అయితే ఉంది. రేపటి రోజున ఎంతో అనుకూలమైన రోజునైతే చెప్పుకోవచ్చు. తూర్పు దిక్కు ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. వీరు చేపట్టిన ప్రతి ఒక్క పని కూడా సజావుగా సాగుతూ ఎంతో మంచి ఫలితాలను అయితే వీరికి అందిస్తూ ఉంటుంది. చాలా సంతోషకరంగా, సంతృప్తికరంగా అయితే రేపటి రోజున వీరికి ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండబోతుంది. ఆకస్మిక ధనప్రాప్తి చాలా అధికంగా ఉండబోతుంది. అనేక సౌకర్యాలు, విలాసాల కోసం డబ్బుని ఖర్చు చేయనప్పటికీ కూడాను సోదరమణులతో మనస్పర్ధలు ఏర్పడబోతున్నాయి. ఈ యొక్క మాటగాల వారి పట్ల సానుకూల స్వభావాలు, సామాజిక లేదా కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు చాలా మెరుగ్గా కనబడుతున్నాయి. పూర్తి సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి మంచి అవకాశాలు అయితే వీరిని వెతుక్కుంటూ రాబోతున్నాయి. ధార్మిక కార్యకలాపాల్లో సమయాన్ని ఎక్కువగా కేటాయిస్తూ ఉంటారు. పనికిరాని కార్యకలాపాలపై సమయాన్ని వృధా చేయడం పూర్తిగా శాంతిని చేకూర్చే కర్మ ఫలితాలను కూడా వీరు నివారించే పట్టే పెట్టుబడికి కూడా సంబంధించిన ఏవైనా పనులు వేదా వేయడం కూడా చాలా మంచిది. వ్యాపారం చాలా చురుగ్గా లభించినప్పటికీ కూడాను కొంత ఆదాయ మార్గాలు కూడా ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచబోతున్నాయి. భాగస్వామ్య వ్యవహారంలో ప్రవేశించే ముందు ప్రతి ఒక్క అంశాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి. మీ యొక్క కార్యకలాపాల్లో అవసరంగా సహోద్యోగుల పట్ల అనవసరంగా ఇబ్బందులు ఏర్పడబోతున్నాయి. వైవాహిక సంబంధాల్లో చిన్నపాటి స్నేహాలు, ప్రేమ సంబంధాలు ఏర్పడబోతున్నాయి. క్రమరహితంగా ఆహారపు అలవాట్లను కూడా దినచర్యలో మీరు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. కడుపుకు సంబంధించిన వ్యాధులు సంభవించబో ఆరోగ్యం పట్ల కాస్తపాటి జాగ్రత్త కూడా ఎంతైనా తగిన అవసరం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క రాశి గల వారికి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా అయితే ఉండబోతుంది. ప్రతి ఒక్క సమస్యను కూడా ఈజీగా పరిష్కరించుకునే విధంగా అయితే స్నేహితుల ద్వారా సహాయ సహకారాలు అందబోతున్నాయి. చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారంలో సరికొత్త లాభాలు రాబోతున్నాయి. కొత్త ఇల్లు, దుకాణం కొనుగోలు చేయబోతున్నారు. ఆర్థిక లావాదేవీల పట్ల చాలా నష్టాలు కూడా ఏర్పడబోతున్నాయి. ఏకాగ్రత లోపం, మానసికత, అనారోగ్యం చాలా వీరికి కృంగదీయబోతుంది. డబ్బులు తప్పుడు చోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా నష్టపోబోతున్నారు. కుటుంబ సభ్యులతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. ఎవరికైనా మంచి చేయడం వల్ల నష్టాలు రావచ్చు. మీ యొక్క పనితీరుపై చాలా బాగా శ్రద్ధ వహించాలి, దృష్టి సాధించాలి. ప్రేమ జీవితంలో మీపై కోపంగా ఉండొచ్చు. మిమ్మల్ని మీరు మార్చుకునే తొందరలో తప్పటడుగులు వేసే అవకాశాలు కూడా ఉన్నాయి కనుక చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం కూడా ఉంది. ప్రేమ విషయాల్లో లోతైన తాత్విక దృక్పథం కలిగి ఉంటారు. చాలా భాగస్వాముల పట్ల ఆలోచించి తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎటువంటి పెట్టుబడులు పెట్టినప్పటికీ కూడాను ఆలోచించి తగిన నిర్ణయాలు, సరైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి లాభాలు గట్టిస్తారు. తొందరపాటి నిర్ణయాల ద్వారా నష్టాలు వాటిల్లే అవకాశం ఎంతైనా ఉందని అయితే చెప్పుకోవచ్చు. చాలా కఠినమైన క్రమశిక్షణ పాటించడం ఎంతో ముఖ్యమని తెలుసుకోవాలి. చాలా రేపటి రోజున నిద్రలేమి కానివ్వండి, లేదా నొప్పులు కానివ్వండి చాలా మీకు సంభవించబోతున్నాయి. మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా మంచిది. సంబంధాల్లో భావోద్వేగత ఏర్పడబోతుంది. కానీ మీరు మీ యొక్క భావాలను బహిరంగంగా వ్యక్తపరచలేకపోతున్నారు. వివాహిత స్త్రీలు తమ భర్తలతో స్పష్టంగా, ప్రశాంతంగా మాట్లాడలేకపోవడం కూడా చాలా ముఖ్యంగా అపార్థాలు పెరగబోతున్నాయి. సున్నితమైనటువంటి, కఠినమైనటువంటి ప్రవర్తనల పట్ల సంబంధాల దూరాన్ని సృష్టించగలదు. మీ యొక్క జీవితాల్లో పాత సంబంధం మరియు పరిచయం, క్రియాశీలకత, వీరి యొక్క గత అనుభవాలను, వీరు నేర్చుకున్న పాఠాలను కూడా రేపటి రోజున వీరు చాలా తెర వెనుక చేసే కృషి, భవిష్యత్తులో చేసే గొప్ప ప్రయాణాలను కూడా అందించబోతుంది. తగిన గుర్తింపు లభించబోతుంది. అది భవిష్యత్తులో ఎంతో ప్రయోజనకరంగా మారబోతుంది. పరిశోధనలు, ఐటీ రంగాలు, విదేశీ కంపెనీలు, ఉద్యోగాలు, కౌన్సిలింగ్ రంగాలు మహిళల పట్ల రేపటి రోజున ఎంతో ప్రత్యేకత వహించే విధంగా ఉంటాయి. ముఖ్యమైన పత్రాల్లో ఉన్న చోట, పని చోట చాలా జాగ్రత్తగా వహించవలసిన అవసరం కూడా ఉంది. వ్యాపారంలో మహిళలకు చాలా సరికొత్త అవకాశాలు, నిర్ణయాలు
లభించబోతున్నాయి. ఖర్చులు పెరగబోతున్నాయి. వైద్య విద్య రంగాల్లో పాత బిల్లుల విషయంలో కూడా ప్రస్తుతానికి పెట్టిన కొత్త పెట్టుబడులు కూడా వాయిదా వేసుకోవడం చాలా మంచిది. విదేశీ పనుల్లో ఆన్లైన్ బిజినెస్లో చాలా ప్రయోజనకరంగా ఉండబోతుంది. బడ్జెట్ని తయారు చేసుకొని పొదుపుకు ప్రాధాన్యత ఇవ్వడం చాలా మంచిది. మీ జీవితంలో సామరస్యాన్ని కాపాడుకోవడం, మీ యొక్క తోబుట్టువుల పట్ల శ్రద్ధ వహించడం, మీ యొక్క పనిలో ప్రత్యర్థుల ఆటంకాలు వెంటాడబోతున్న పిల్లలపై శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. మీ అందరూ కలిసి కూడా కాస్త విహారయాత్రకు వెళ్ళే ఆలోచనలు కూడా ఉండబోతున్నారు. కుటుంబ సభ్యులతో చాలా ఆనందంగా గడపబోతున్నారు. చాలా అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఏవైనా తొందరపాటు నిర్ణయాలు ఆలోచనలు చేయడం అసలు మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు అసలు తగినవి కానే కాదు. మీ యొక్క పనిలో సమస్యలు, మీ యొక్క పూచీకత్తు ఉండవద్దు. ఆర్థిక లావాదేవీల విషయంలో పాల్గొనవద్దు. ఖర్చులు చాలా పెరగబోతున్నాయి. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం చాలానే ఉంది. కుటుంబ సభ్యులతో సరికొత్త అవకాశాలు పెరగబోతున్నాయి. ఒకరితో ఒకరు అపార్థాలు, గొడవలు కాస్త అదుపులో ఉంచుకోవడం మంచిది. మౌనం వహించడం చాలా మంచిది. ప్రమాదాలను నివారించుకోవచ్చు. వ్యాపార పరంగా అత్యంత లాభదాయకమైన రోజని చెప్పుకోవచ్చు. కొంతకాలంగా ఒక పెద్ద పెట్టుబడి పెట్టాలని ప్రణాళికలు వేస్తుంటే దాన్ని సరైన ఆలోచన విధానం అమలు చేసే విధంగా అయితే ఆలోచన సరైన సమయం అని చెప్పుకోవచ్చు. మీ యొక్క మంచి లక్షణాలు కావచ్చు, రేపటి రోజున ఉన్నత సెక్షన్లు కావచ్చు, సహోద్యోగుల పట్ల, ఉన్నతాధికారుల పట్ల పూర్తి మద్దతు అయితే రేపటి రోజున లభించబోతుంది. దీనివల్ల పెండింగ్లో ఉన్న పనులన్నీ సకాలంలో పూర్తి కాబోతున్నాయి. ఒక అద్భుతమైన రోజునైతే చెప్పుకోవచ్చు. కుటుంబంలో, జీవితంలో అందరితో ప్రశాంతత నిండబోతుంది. సహోద్యోగులు అలాగే సోదరిమణులు, జీవిత భాగస్వాముల పట్ల ఒక మంచి సామాజికత అయితే వీరికి ఏర్పడబోతుంది. ఒక మంచి సంబంధానికి కూడా దారితీయబోతుంది. సరికొత్త ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని రేకెత్తించబోతుంది. మంచి మంచి శుభవార్తలు అందబోతున్నాయి. సాయంత్రం మీకు కాళ్ళు నొప్పి కావచ్చు, లేదా కాస్త అలసట, నీరసం కూడా అనిపించవచ్చు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ వహించవలసిన అవసరం కూడా ఉంది. ఐటీ రంగంలో ఉన్నవారు, తెర వెనుక పనిచేసే వారికి చాలా గొప్ప విజయాలు రాబోతున్నాయి. ఆర్థిక నష్టానికి భయపడకుండా చాలా ధైర్యంగా ఆలోచించి ఆలోచనలు తీసుకోవడం ద్వారా మంచి పెట్టుబడుల ద్వారా మంచి లాభాలు అయితే పొందబోతున్నారు. మీరు అనవసరంగా ఎటువంటి అవకాశాలను కూడా చేజార్చుకోకుండా ప్రతి ఒక్క అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి లాభాల బాటలో రాబోతున్నారు. మీ యొక్క వ్యక్తిగత ఆలోచనలు, కొత్త అనుభవాలు కూడా చాలా స్పష్టంగా, సృజనాత్మకంగా ఉండబోతున్నాయి. లోతైన ఆలోచనలు కలిగిన వారు, ఇతరుల యొక్క ప్రపంచం మీ యొక్క రేపటి ఉన్న సామాజికత కూడా మీ యొక్క జీవితంలో మంచి ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉండబోతుంది. కుటుంబ సభ్యులతో కలిసి చాలా సమయం బాగా కనపడడానికి మీరు కొత్త ఆలోచనలు చేయబోతున్నారు. ఎంతో ముఖ్యమైన సంభాషణలు కూడా కుటుంబ సభ్యులంతా కూర్చొని చర్చించబోతున్నారు. రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో పెను మార్పులు రాబోతున్నాయి. చాలా శుభవార్తలు వినబోతున్నారు. రేపటి రోజున ఉదయం నిద్రలేచిన వెంటనే తప్పకుండా సూర్య నమస్కారాలు ఆచరించి హనుమాన్ యొక్క ఆలయానికి వెళ్ళి హనుమంతుల వారి యొక్క సేవ చేసుకోవడం, తమలపాకుల పూజ చేసుకోవడం, సింధూర పూజ చేసుకోవడం మీకు ఎంతో మేలు ఫలితాలను ఇస్తుంది. వడలను సమర్పించడం ద్వారా, అలాగే దగ్గరలో ఏమైనా కోతులు కనపడితే కోతులకు అరటి పండ్లు ఆహారంగా ఇవ్వడం ద్వారా కూడా చాలా మంచి శుభ ఫలితాలు అయితే మీకు అందబోతున్నాయి. గోమాతను సేవించడం ఎంతైనా మరీ ముఖ్యమైన విషయంగా అయితే చెప్పుకోవచ్చు. సిరి సంపదలు వర్ధిల్లాలంటే తప్పకుండా గోమాత యొక్క ఆశీర్వాదం ఎంతైనా ముఖ్యం. గోమాతకు మీరు ఆహారాన్ని సమర్పించడము, ఆకుకూరలు, పండ్లు, అలాగే మీకు పచ్చి గడ్డిని కూడా తినిపించడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా మీ యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి. మీకు ఎటువంటి ఆటంకాలు రాకుండా ముందుగా గణపతి పూజ చేసుకోవడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆలయానికి వెళ్ళి తప్పకుండా మీరు సేవ చేసుకోవడం ఎంతో మేలు ఫలితాలు మీ జీవితంలో చక్కగా అయితే రాబోతున్నాయి. హనుమంతుని వారి యొక్క ఆరాధన చేసుకోవడం ద్వారా, అలాగే హనుమంతుల వారికి సింధూర పూజ, తమలపాకు పూజ చేయడం ద్వారా కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు అయితే కలుగుతాయి. ఆర్థిక సమస్యల నుండి అయితే తప్పకుండా అయితే మీరు బయటపడవచ్చు. శని పీడలు, శని దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. హనుమాన్ చాలీసా పఠించడం, వినడం ద్వారా కూడా ఎన్నో ముఖ్యమైన మేలు ఫలితాలు కూడా మీకు జరగబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.